హాయ్ గాయ్స్, ఈ రోజు మనం రియల్ గా జరిగిన సంఘటనకు సంబంధించిన సినిమా చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, ప్రపంచమంతా జర్మనీ ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఒక నలుగురు రష్యా సోల్జర్స్ మాత్రం జర్మనీ అడవుల్లోంచి ఒక పెట్టెని తీసుకెళ్తున్నారు. వారు వెళ్తున్న సమయంలో ఎక్కడ రాత్రి అయితే అక్కడ బండిని ఆపి గొయ్యి తవ్వి పెట్టెను పాతి పెడుతున్నారు. ఉదయం తెల్లారగానే ఆ గొయ్యిలోంచి పెట్టెను తీసి మళ్ళీ పయనం సాగిస్తున్నారు. రాత్రి అయిందంటే ఏదేమైనా ఆ పెట్టెను మాత్రం అందరికీ కనిపించేలా పెట్టట్లేదు. ఇంతకీ ఆ పెట్టెలో ఉన్న రహస్యం ఏంటి? వారు ఎందుకు రాత్రి కాగానే పాతి పెడుతున్నారు? ఆ మిస్టరీ ఏంటో ఈ సినిమాలో చూద్దాం. రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమానే బరియల్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక బామ్మ తన ఇంట్లో టీవీ చూస్తోంది. ఆ ఇంట్లో తను ఒంటరిగా ఉంటోంది. బయటకు వెళ్లిన పెంపుడు కుక్కను ఇంట్లోకి తీసుకువచ్చింది. కానీ లాక్ చేయడం మర్చిపోయింది. అప్పుడు తలుపు వెనకే ఎవరో ఉన్నట్లు అనిపించింది. ఈమె లోపలికి వెళ్తుంటే అప్పుడు సడన్ గా తోడేలు మాస్క్ పెట్టుకున్నవాడు లోపలికి వచ్చాడు. అతడు ఒక్కో రూమ్ చూస్తున్నాడు. సడన్ గా ఈ బామ్మ ఒక కరెంటు మిషన్ తీసుకువచ్చి అతనికి షాక్ ఇచ్చింది. వాడు షాక్ అయిపోయి కింద పడ్డాడు. అతడు కళ్ళు తెరిచి చూస్తే అతనికి సంకెళ్లు వేసి టార్చర్ చేస్తోంది. మర్యాదగా ఇది విప్పేయి అని బామ్మను బెదిరిస్తున్నాడు. అప్పుడు ఆమె అతని చేతికి ఉన్న పచ్చబొట్టు చూసి ఇతడు హిట్లర్ సపోర్టర్ అని తెలుసుకుంది. హిట్లర్ చనిపోయిన 60-70 సంవత్సరాల తర్వాత కూడా ఇలా పిచ్చోడిలాగా పచ్చబొట్టు వేయించుకున్నావే అని బామ్మ తిడుతోంది. నిన్ను పోలీసులకు పట్టించాల్సిందే అని కాల్ చేస్తోంది. అప్పుడు వాడు, నీ పేరు యానా, నువ్వేం చేసావో నాకు బాగా తెలుసు అని అంటున్నాడు. ఆ మాట వినగానే ఈమె కాస్త తడబడింది. అప్పుడు మళ్ళీ వాడు, నువ్వు బెర్లిన్ లో ఏం కనిపెట్టావో నాకు తెలుసు. ఆ మాట వినగానే బామ్మ భయపడిపోయి ఫోన్ ను పెట్టేసింది. ఆమెను చూస్తూ, ఆ ముసలోడు చెప్పింది నిజమే. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు బంకర్ లో ఒక మిస్టీరియస్ పెట్టెను మీరు కనిపెట్టారు. అది ముఖ్యమైన పెట్టె కావడం వల్ల అక్కడి నుంచి రష్యాలోని మాస్కో వరకు సీక్రెట్ గా దాన్ని తీసుకురావాలని ఆర్డర్ ఇచ్చారు. ఆ పెట్టెను తీసుకువెళ్లే మిషన్ లో అందరూ చనిపోయారు, కానీ ఒక అమ్మాయి తప్ప. ఆ అమ్మాయే నువ్వు అని వీడు బామ్మను చూస్తూ అంటున్నాడు. అప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికే నేను వచ్చా అని వాడన్నాడు. అతని పక్కనే కూర్చున్న బామ్మ ఒక బిల్ల లాంటిది తీసి చూపించింది. ఇదే నేను కనిపెట్టా అని దాన్ని తెరిచి ఉఫ్ అని ఊదింది. అతని ముక్కులోకి పౌడర్ వెళ్ళింది. మరుక్షణమే అతనికి ఏమైందో ఏమో కానీ సైలెంట్ అయిపోయాడు. ఆ బామ్మ చెప్పేది వినగలుగుతున్నాడే తప్ప ఇంకా ఇతడు ఏమీ చేయలేకపోతున్నాడు. వాడు స్టేబుల్ గా ఉన్న క్రమంలో అసలు 50-60 ఏళ్ల క్రితం ఏం జరిగిందో బామ్మ చెప్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో రష్యా సేనలు బెర్లిన్ ను ధ్వంసం చేశాయి. అప్పుడు ఈ బామ్మ రష్యన్ ఆర్మీలో ట్రాన్స్లేటర్ గా పనిచేసేది. యుద్ధం ముగిసే సమయంలో వీళ్ళు ఒక పెట్టెను కనిపెట్టారు. వెంటనే దాన్ని ఎవరికీ తెలియకుండా రష్యాలోని మాస్కోకు రహస్యంగా తీసుకురావాలని వీరికి హై క్లాస్ ఆర్డర్ వచ్చింది. ఈమెతో పాటు ఇంకో 2 ఆర్మీ మనుషులు వచ్చారు. దాన్ని గాని వీళ్ళు ఫ్లైట్ లో తీసుకెళ్తే శత్రువులని చెప్పి వాళ్ళ మనుషులే ఆ ఫ్లైట్ ను పడేసే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలని చెప్పారు. అందువల్ల ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో చోటుకు ఈ పెట్టెను తీసుకెళ్లాలనుకున్నారు. అక్కడికి వెళ్లి ఇంకో టీమ్ తో కలిసి మాస్కోకు వెళ్లాలనేది వీళ్ళ ప్లాన్. కానీ ఆ పెట్టెను తీసుకుని నడుచుకుంటూ వెళ్తే ఒక రోజుకు పైన అవుతుంది. మరి దీన్ని ఎలా తీసుకెళ్దాం అని హీరోయిన్ అడిగింది. అప్పుడు పక్కనున్న ఆర్మీ మనిషి ఏమంటున్నాడంటే, ఈ పెట్టెలో ఉన్నది ఒక టైం బాంబు లాంటిది. మనం గాని జాగ్రత్తగా లేకపోయామనుకో మన అందరినీ చావగొడతారు అని అంటున్నాడు. అందువల్ల టైం పట్టినా పర్వాలేదు, కానీ దీన్ని రహస్యంగా తీసుకెళ్లాలి అని అన్నాడు. ఇప్పుడు పెట్టెను బండిలో ఎక్కించారు. ఈ పెట్టెను తీసుకురావాలని వారికి ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు రష్యా అధ్యక్షుడు స్టాలిన్. అందువల్ల ఈ పెట్టెను బండిలో ఎక్కించి మొదట అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. వీళ్లకు రక్షణగా ఒక 4 వస్తున్నారు. ఇంతకీ ఆ పెట్టెలో ఏముందో ఎవరికీ తెలియదు. వీళ్ళు బండిలో వెళ్తుంటే 4 బాడీ గార్డ్స్ గా తుపాకులు పట్టుకుని వస్తున్నారు. ఒక్క రోజులో చేరుకోవచ్చని అనుకున్నారు, కానీ 2 రోజులు అయిపోయింది. ఒక్కో రోజు రాత్రి ఎక్కడికైతే వస్తున్నారో అక్కడ బండి ఆపి గొయ్యి తీసి ఆ పెట్టెను అందులో పాతి పెడుతున్నారు. ప్రతిరోజు రాత్రి దాన్ని పాతి పెట్టి తెల్లారగానే బయటకు తీస్తున్నారు. మళ్ళీ పయనం సాగిస్తున్నారు. ఇలా 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు అయితోనే ఉంది. ఒక రోజు రాత్రి హీరోయిన్ కు నిద్ర పట్టట్లేదు. ఇంకో సోల్జర్ కు కూడా నిద్ర పట్టలేదు. అందువల్ల చలిమంట వేసుకున్నాడు. హీరోయిన్ మెలకువతో ఉండడంతో చూసి ఆమెను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇంతకీ ఈ పెట్టెలో ఏముంది? ప్రతిరోజు రాత్రి దాన్ని మనం ఎందుకు పాతి పెడుతున్నాం అని అడిగాడు. కానీ దానికి సమాధానం చెప్పని హీరోయిన్, మీకెందుకు థోర్ అని పేరు పెట్టారు అని అడిగింది. ఈ వ్యక్తిని ఆర్మీలోని వాళ్ళంతా కూడా
కూడా థోర్ అని పిలుస్తుంటారు. దానికి కారణం ఏంటంటే ఒక చోట వీళ్ళు మిలిటరీ క్యాంప్ పెట్టారు. అప్పుడు సడన్ గా శత్రువు వీళ్ళపై దాడి చేశాడు. ఇతని దగ్గర ఆయుధాలు లేవు. అప్పుడు చేతిలో సుత్తి ఉంది. వచ్చిన శత్రువులను ఇతడు సుత్తితోనే కొట్టి చంపాడు. అందువల్ల సుత్తి దేవుడైన థోర్ పేరును ఇతనికి పెట్టారు. ఇలా మాట్లాడుకుంటూనే వాళ్ళిద్దరూ పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం కాగానే గొయ్యి తవ్వి పెట్టెను తీసి బండిలో వేసుకుని వెళ్తున్నారు. జర్మనీ బార్డర్ దాటి పోలాండ్ దేశంలోకి ఎంటర్ అయ్యారు. అలా వెళ్లేటప్పుడు సాయంత్రం భయంకరమైన వర్షం కురుస్తోంది. అప్పుడు బండి వెళ్తుంటే బురదలో చిక్కుకుంది. ఇక కదలలేకపోతోంది. అప్పుడు ఆ బండిని తోస్తున్నారు. అప్పుడే వాళ్ళు గమనించారు ఆ రోడ్డు పక్కన చాలా మంది సైనికులు చనిపోయి పడి ఉన్నారు. అది చూసి బెదిరిపోయిన వీళ్ళంతా వేగంగా బండిని తోసుకుంటూ ఇంకో చోటుకు వెళ్లారు. మధ్యాహ్నం టైం అయింది. సాయంత్రం లోపు ఆ ఊరికి వెళ్తే రాత్రి ట్రైన్ అయినా పట్టుకుని వెళ్ళొచ్చని అనుకుంటున్నారు. ఇలా వేగంగా వస్తున్న క్రమంలో వైస్ కెప్టెన్ ఏమంటున్నాడంటే మనం ఇక్కడే క్యాంప్ వేసి రెస్ట్ తీసుకుందాం అంటున్నాడు. కానీ కెప్టెన్ ఏమంటున్నాడంటే వద్దు వద్దు ఇంకొంచెం దూరమే ఉంది, రెస్ట్ తీసుకోకుండా వెళ్లిపోదాం అంటున్నాడు. సడన్ గా బుల్లెట్ వచ్చి అతని తలను చీల్చింది. ఇక వీరంతా తుపాకులు తీసుకుని ఎదురు దాడికి సిద్ధమయ్యారు. ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చూస్తే స్నైపర్ దూరంగా ఉండి కాల్చినట్లు గుర్తించారు. ఈ టీంలోని ఒక అతడు దాక్కుని వెళ్లి ఆ స్నైపర్ ను చంపేశాడు. ఇతడు జర్మనీకి చెందిన సైనికుడా అని అనుకుంటున్నారు. అప్పుడు తుపాకీపై ఉన్న సింబల్ ను చూశారు. అది చూసిన హీరోయిన్ ఇతడు వేర్ వుల్ఫ్ అని అంటుంది. అదేంటంటే జర్మనీ ఆర్మీలోని ఒక స్పెషల్ గ్రూప్, దానికి చెందిన వాడు ఇక్కడెందుకు తిరుగుతున్నాడు అని వీళ్ళకు సందేహం కలిగింది. వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి అని హీరోయిన్ అంటోంది. కానీ వైస్ కెప్టెన్ మాత్రం లేదు మనం ఇక్కడ కెప్టెన్ చనిపోయాడు కదా, ఆయన డెడ్ బాడీని పాతి పెట్టి ఆయనకు సెల్యూట్ చేసి గౌరవించి మనం వెళ్ళాలి అంటున్నాడు. అదంతా చేయడానికి సమయం లేదని హీరోయిన్ అంటుంటే అతడు అసలు పట్టించుకోలేదు. ఇదిగో చూడు, ఒక జర్మనీ తుపాకీకి మన వీరుడు బలయ్యాడు, అతని డెడ్ బాడీని పాతిపెట్టి మనం గౌరవించాల్సిందే అన్నాడు. ఇక ఈ గ్రూప్ కు వైస్ కెప్టెన్ చార్జ్ తీసుకున్నాడు. ఇప్పుడు డెడ్ బాడీని పాతి పెట్టాలని గొయ్యి తీస్తే సమయం రాత్రి అవుతుంది. అందువల్ల ఆ పెట్టెను పాతి పెట్టమని థోర్కు ఆర్డర్ వేశాడు. ఇప్పుడు ఈ టీము రెండుగా విడిపోయింది. ఒక గొయ్యి కెప్టెన్ కోసం, ఇంకో గొయ్యి పెట్టె కోసం తవ్వుతున్నారు. కెప్టెన్ డెడ్ బాడీని పాతి పెట్టారు. రాత్రి కావడంతో అక్కడే ఉండి మరుసటి రోజు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు తుపాకులు పట్టుకుని ముగ్గురుతో వైస్ కెప్టెన్ బయలుదేరుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని హీరోయిన్ అడిగింది. పక్కనున్న గ్రామానికి వెళ్లి తినడానికి ఏమైనా దొరుకుతుందా చూసొస్తామని అన్నారు. అప్పుడు హీరోయిన్ మీరు వెళ్ళకూడదు, ఈ పెట్టెను చూసుకోవడమే మన తక్షణ కర్తవ్యం అంటోంది. కానీ ఆమె మాటలు విని వైస్ కెప్టెన్ కోప్పడ్డాడు. ఈ పెట్టెను చూసుకోవడానికి నువ్వు నీతో పాటు ఇంకో ముగ్గురు ఉంటే చాలు, మేము పక్కూరుకు వెళ్లి ఒకసారి చూసొస్తామని అంటున్నాడు. కానీ నిజంగా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో హీరోయిన్ కు బాగా తెలుసు. యుద్ధ సమయంలో ఇలా చాలా దూరంగా ఉండే ఊరికి వీళ్ళు వెళ్తుంటారు. అక్కడ ఉండే అమ్మాయిలను చెరబట్టి హింసించడం వీళ్లకు అలవాటుగా మారింది. అందుకోసమే ఈ వైస్ కెప్టెన్ మరో ముగ్గురిని తీసుకుని వెళ్తున్నాడు. వాళ్ళు వెళ్లిన తర్వాత హీరోయిన్ ప్రశాంతంగా ఉండలేకపోతోంది. వాళ్ళు ఎలాంటి గొడవ తీసుకొస్తారో తెలియట్లేదు. మనం ఒక సీక్రెట్ మిషన్ లో ఉన్నప్పుడు ఇదంతా అవసరమా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారే అంటోంది. అప్పుడు థోరు కావాలంటే నేను వెళ్లి తీసుకురానా అని లేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ వద్దు నువ్వు ఈ పెట్టెను జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను వెళ్లి వాళ్ళని తీసుకొస్తా అని తుపాకీ లోడ్ చేసి వెళ్తోంది. కానీ ముగ్గురుని తీసుకుని వెళ్లిన వైస్ కెప్టెన్ పక్కనున్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నదే ఓ 4 ఇల్లు. అక్కడున్న హోటల్లోకి వెళ్లి తలుపు తట్టాడు. అప్పుడు ఒక అమ్మాయి తలుపు తెరిచింది. హోటల్ మూసేసాం అని చెప్పినా కూడా వినకుండా లోపలికి వెళ్లారు. అక్కడికి వెళ్లి ఉన్న మద్యం అంతా తాగుతున్నారు. అంతేకాదు నువ్వు అది వండు ఇది వండు వెంటనే తీసుకురా అని ఆమె ప్రాణాలు తీస్తున్నారు. వేరే దారి లేక వాళ్ళు చెప్పినట్టే చేస్తోంది. ఆమె కిచెన్ లోకి వచ్చింది. అప్పుడు బయట నుంచి ఎవడో ఒకడు ఆమెను చూస్తున్నట్లు అనిపించింది. అది చూసి ఆమె భయపడిపోయింది. అదే టైంలో వైస్ కెప్టెన్ ఆమె వెనకగా వచ్చాడు. ఇంకో వైపు పెట్టిని పాతి పెట్టిన చోట థోర్తో పాటు ఇంకో ఇద్దరున్నారు. ఆ తుపాకీపై ఉన్న సింబల్ చూసి వేర్ వుల్ఫ్ అని చెప్పారే, ఇంతకీ అలా అంటే ఏంటి అని అడిగాడు. యాక్చువల్ గా ఇతడు ఆర్మీకి కొత్తవాడిలాగా ఉన్నాడు. వేర్ వుల్ఫ్ అంటే ఏంటో కాదు, ఇంతకు ముందు హిట్లర్ ఉన్నప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళినా కూడా అతనితో పాటే ఈ గ్రూప్ ఉండేది. వాళ్ళు కత్తులు తుపాకులు ఆయుధాలు పట్టుకుని రెడీగా ఉండేవారు. ఏం జరిగినా కూడా చనిపోయే వరకు వాళ్ళు హిట్లర్ కోసం పోరాడుతుంటారు. అలాంటి ఒక క్రూరమైన గ్రూప్ కే వేర్ వుల్ఫ్ అని పేరు పెట్టారని చెప్పాడు. ఇంకోవైపు ఎలాగోలా ఆ హోటల్ ను వెతుక్కుంటూ హీరోయిన్ వెళ్ళింది. అప్పుడు ఒక అమ్మాయి అరుస్తున్న శబ్దం వినిపించింది. ఏంట్రా అని హీరోయిన్ అక్కడికి వెళ్లి చూస్తే ఆ అమ్మాయిని వైస్ కెప్టెన్ బలవంతం చేయబోతున్నాడు. హీరోయిన్ అక్కడి
అక్కడికి వెళ్లి తుపాకీ చూపించి ఆ అమ్మాయిని కాపాడింది. చాలా కోపంతో ఉన్నవాడు హీరోయిన్ ను కొట్టాడు. అప్పుడు పిచ్చ కోపంలో ఉన్నవాడు హీరోయిన్ తో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ హీరోయిన్ అతని ముఖంపై బాగా కొట్టింది. నొప్పిని భరించలేక అతడు బాధపడుతుంటే ఆ రూమ్ లోంచి తుపాకీ పట్టుకుని ఒకడు వచ్చాడు. అప్పుడు గన్ తీసిన హీరోయిన్ తుపాకీ కింద పడేరా అంటోంది. నువ్వు జర్మన్ దేశానికి చెందిన వాడివా అంటుంటే అతడు పోలాండ్ కు చెందిన వాడని చెప్పాడు. ఇంతకీ తుపాకీ పట్టుకుని ఎందుకు వచ్చావు అని హీరోయిన్ అడిగితే యాక్చువల్ గా ఇతడు పక్కింట్లో ఉంటున్నాడు. ఆ అమ్మాయి అరుపులు వినగానే తుపాకీ పట్టుకుని వచ్చినట్లు చెప్పాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఆ ఇంటి వైపు టప్పు టప్పున తుపాకులు పేలిన శబ్దం వినిపించింది. అసలేం జరుగుతోందిరా అని బయటికెళ్లి చూశారు. ఆ హోటల్ లోపల మొత్తం పొగగా ఉంది. హోటల్లోకి వెళ్లి చూస్తే వైస్ కెప్టెన్ తో ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళలో ఇద్దరు చనిపోయి పడి ఉన్నారు. ఇంకొకడేమో మైకంలో ఉన్నాడు. అతన్ని వెళ్లి లేపుతుంటే సడన్ గా అతడు వైస్ కెప్టెన్ కే గన్ పెట్టాడు. రే 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 ఏం చేయకురా, నేనే అని సర్ది చెప్పాడు. అసలు ఏం జరిగిందిరా అని అడుగుతుంటే పొగ, విషపు పొగ అని ఆ సోల్జర్ అంటున్నాడు. అప్పుడు తుపాకీని పట్టుకుని ఉన్న ఆ పోలాండ్ వ్యక్తి ఇదంతా కూడా వేర్ వుల్ఫ్ పని అని అన్నాడు. వేర్ వుల్ఫా, ఆ పేరు నీకెలా తెలుసు అని అడిగారు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే ఈ వేర్ వుల్ఫ్ కు చెందిన వాళ్ళు అడవిలో ఉంటూ గ్రామాన్ని అడవిని జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. వాళ్ళే ఒక చెట్టు యొక్క వేరును ఇలా కాల్చి పడేస్తారు. అప్పుడు పొగ వస్తుంది. ఆ పొగకు కళ్ళు కనిపించవు కదా, అప్పుడు అటాక్ చేస్తుంటారని చెప్పాడు. ఈ పొగ కూడా అంత మంచిదేం కాదు. దాన్ని గాని శ్వాసిస్తే మైకంలో పడిపోతాం. ఆ తర్వాత మనకు ఇల్యూషన్ లాగా ఏవేవో కనిపిస్తుంటాయి అని చెప్పాడు. నీకు ఇన్ని విషయాలు తెలిసాయంటే నువ్వు కూడా వాళ్ళలో ఒక్కడివేనా అని వైస్ కెప్టెన్ అనుమానిస్తున్నాడు. వెంటనే పోలాండ్ దేశానికి చెందిన వాడిని చంపబోతుంటే హీరోయిన్ ఆపింది. ఏమయ్యా, ఇదంతా నీ వల్లే. అడవిని వదిలి వెళ్లిపోకూడదని నేను అప్పుడే చెప్పాను, కానీ నా మాట విన్నావా? అప్పుడే వీళ్ళలో వీళ్ళు గొడవ పడకుండా ఇంకా ముగ్గురు అడవిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళను కాపాడాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకేమన్నా జరుగుతుందేమోనని వెంటనే గ్రామం నుంచి బయలుదేరారు. ఇటువైపు తోరు మెలకువతో ఉంటే మిగతా ఇద్దరు పడుకున్నారు. అప్పుడు సడన్ గా ఆ ఏరియా మొత్తం పొగతో నిండిపోతోంది. వెంటనే తోరు తుపాకీ తీసుకుని ఇద్దరిని లేపి చుట్టూ చూస్తున్నాడు. వాళ్ళ చుట్టూరా అటు ఇటు ఎవరో పారిపోతున్నట్లు సల్ సల్ మని శబ్దం వినిపిస్తోంది. పొగ వస్తున్న క్రమంలో ఈ ముగ్గురు ఒక్కో చోటుకు బయలుదేరుతున్నారు. ఆ టీంలో కొత్తగా చేరిన వాడు నెమ్మదిగా నడుస్తున్నాడు. అప్పుడు చెట్టు వెనుక నుంచేని పెద్ద జంతువు వస్తున్నట్లు అతనికి అనిపించింది. వెంటనే పరిగెత్తాడు. ఇదే టైంలో తోరుకు కూడా ఒక చెట్టు వెనుక ఒక గుండోడు నిలబడినట్లు అనిపిస్తోంది. అతని పక్కగా వెళ్తుంటే అతడేమో కాపాడు కాపాడు అని దగ్గరగా వస్తున్నాడు. లైట్ గా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే కనిపించకుండా పోయాడు. ఏంట్రా ఇదంతా మాయగా ఉంది అనుకున్నాడు. అదే టైంలో కళ్ళు రెండు బ్రైట్ గా వెలుగుతున్నట్లు ఒక రూపం కనిపిస్తోంది. పక్కగా వెళ్లి చూస్తే గ్యాస్ మాస్క్ వేసుకుని ముసుకేసుకుని ఒకడున్నాడు. అసలు ఏం జరుగుతోందిరా అని తోరు అనుకుంటున్న క్రమంలో వాడు తోరు యొక్క తుపాకీ లాక్కున్నాడు. అప్పుడు తోరు పరిగెత్తుతున్నాడు. ఇద్దరిలో ఇంకొకడు సైలెంట్ గా వెళ్తుంటే సడన్ గా ఎవరో ఒకరు వచ్చి అతను గొంతు పట్టుకున్నట్లు అనిపించింది. తోరు బాగా పరిగెత్తి ఒక పెద్ద రాయి వెనక దాక్కున్నాడు. అప్పుడు ముఖానికి మాస్క్ వేసుకున్నవాడు చుట్టూ చూశాడు. మనిషి కనిపించట్లేదే అని పారిపోయాడు. ఆర్మీలో కొత్తగా చేరిన అతడు చుట్టూ చూసి మళ్ళీ ఇంకొకడు ఉంటాడే అతని దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతన్ని తోడేలు లాంటి మనిషి అటాక్ చేసి చాలా ఘోరంగా తింటున్నాడు. ఇతడు వెనకే వెళ్తుంటే ఆ తోడేలు మనిషి ఇతన్ని కోపంగా చూశాడు. సడన్ గా కాల్చాడు. అప్పుడు తోడేలు మనిషి కింద పడ్డాడు. అదే టైంలో హీరోయిన్, వైస్ కెప్టెన్, పోలాండ్ వాసి ముగ్గురు వచ్చారు. కింద పడిన ఆర్మీలో చేరిన కొత్త వాడిని చూస్తూ బ్రదర్ నువ్వేం భయపడకు, ఇవన్నీ నీ ఇల్యూషన్స్, అంతా బాగవుతుందిలే అని చెప్తున్నారు. ఇతడు ఒక్కడే వీళ్ళకు కనిపించాడు. తోరు ఇంకో వ్యక్తి ఇద్దరు కనిపించట్లేదు. వీళ్ళు పెట్టిని ఎక్కించుకుని వచ్చారే, ఆ బండి కూడా కనిపించకుండా పోయింది. అప్పుడు హీరోయిన్ పెట్టెని తోడి తీసి వెంటనే ఇక్కడ నుంచి వెళ్లాలంటోంది. అప్పుడు వైస్ కెప్టెన్ మాత్రం మనం ఇక్కడే ఉండాలి, వీళ్ళని ఎదిరించి పోరాడాలి అంటున్నాడు. సరే అలాగైతే మనం పోరాడడం కోసం కనీసం ఈ పెట్టెని ఎక్కడైనా దాచిపెట్టాలి అంటోంది. వాళ్ళతో ఉన్న ఒక అతన్ని తోరు ఇక్కడెక్కడైనా ఉన్నాడో చూసిరా, చివరిసారిగా చూడు, అతడు కనిపించకపోతే బయలుదేరదాం అనుకుంటున్నారు. వెతికారు, అతడు దొరకలేదు. ఇక అప్పుడు పెట్టెను తోడి తీసి బయలుదేరుతున్నారు. వీళ్ళు వెళ్లిపోయిన తర్వాత కొంచెం సేపటికి ఐదుగురు వ్యత్యాసమైన మాస్కులు వేసుకుని అక్కడికి వచ్చి చూశారు. వీళ్ళే ఆ వేర్ వూల్స్ గ్యాంగ్. ఆ గ్యాంగ్ యొక్క నాయకుడు అక్కడ గొయ్యిని చూశాడు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ మందే ఉండి ఉంటారన్నాడు. త్వరలోనే వాళ్ళని కనిపెట్టి చంపి ఆ పెట్టెను తీసుకోవాలి అని అంటున్నాడు. ఇంకోవైపు ఆ అడవిలో తోరు వెళ్లేటప్పుడు ఒక అమ్మాయిని చూశాడు.
ఇతన్ని చూడగానే ఆమె పరిగెత్తింది. అప్పుడు అతడు కూడా వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. కానీ ఆమెను అస్సలు గాయపరచలేదు. మా టీం ను కనిపెట్టడం కోసం నువ్వు సాయం చేయాలి అని అడుగుతున్నాడు. కానీ ఆమె సాయం చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈమెనే ఆ వైస్ కెప్టెన్ వల్ల అత్యాచారానికి గురి కాబోయిన అమ్మాయి. అప్పుడు తోరు ఆ అమ్మాయితో, నా వల్ల నీకు ఎలాంటి సమస్య రాదు, నా మనుషులను కనిపెట్టడమే నా లక్ష్యం, మీ విలేజ్ కి దారి చూపించు అన్నాడు. అప్పుడు ఆమె కూడా కోపంతో వేరే దారి లేక సరేనంది. ఇంకోవైపు పెట్టి తీసుకుని వాళ్ళు వెళ్తుంటే ఆ పోలాండ్ వాసి నాకు ఒక భద్రమైన ప్లేస్ తెలుసు అన్నాడు. వాళ్ళను గ్రామం వెలుపల ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇటువైపేమో తార్కు ఆ హోటల్ అమ్మాయి దారి చూపిస్తోంది. అప్పుడు వెనక ఎవరో నిలబడి ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు వుల్ఫ్ అతనికి తుపాకీ ఎక్కుపెట్టారు. సడన్ గా అతడు జంప్ చేశాడు. ఆ బుల్లెట్ ఆ అమ్మాయికి తాకింది. ఆమె చనిపోయింది. ఆమెను కాపాడడానికి తోరు ప్రయత్నించాడు. అప్పుడు వేర్ వుల్ఫ్స్ కు అతడు దొరికిపోయాడు. ఇంకోవైపు పోలాండ్ వాసి ఒక ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉంటున్నారు. రష్యా వాళ్ళను తీసుకురావడం చూసి వాళ్ళు వీళ్ళను లోపలికి అనుమతించామని అంటున్నారు. కానీ వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళకు సాయం చేయాలి అని వారికి ఈ పోలాండ్ వాసి సర్ది చెప్పాడు. అప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఆ పెట్టెను టేబుల్ పై పెట్టారు. అందులోని స్మెల్ ను పసిగట్టిన ఒక ముసలామె, మీరు డెడ్ బాడీని తీసుకొచ్చారా? నిజంగా ఇందులో ఏముందో చెప్పండి. ఇందులో ఏముందో నాకు చూపించకపోతే మిమ్మల్ని ఇంట్లోకి అనుమతించను అంటోంది. అప్పుడు వేరే దారి లేక హీరోయిన్ ఆ పెట్టెను ఓపెన్ చేసి చూపించింది. అందులో చూస్తే క్లాత్ తో చుట్టబడి ఒక డెడ్ బాడీ ఉంది. ఆ క్లాత్ ను జరపగానే చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది సాధారణమైన వ్యక్తి యొక్క డెడ్ బాడీ కాదు, హిట్లర్ యొక్క డెడ్ బాడీ. అది చూసిన పోలాండ్ వాసి కూడా అదిరిపడ్డాడు. హిట్లర్ తప్పించుకుపోయినట్లు న్యూస్ లో చెప్పారు కదా అన్నాడు. ఇదిగో చూడండి, ఇది హిట్లర్ యొక్క నిజమైన డెడ్ బాడీనే. తాను శత్రువులకు చిక్కకూడదని బంకర్ లో తనను తానే షూట్ చేసుకున్నాడు. వీళ్ళు ఇలా చెప్పగానే ఆ పోలాండ్ వాసి హిట్లర్ డెడ్ బాడీని డమాల్ డమాల్ న కొడుతున్నాడు. అప్పుడు వీళ్ళంతా రేయ్ వాడు ఆల్రెడీ చచ్చారా, ఆపరా ఆపరా అని ఆపేశారు. ఇంతకీ ఈ డెడ్ బాడీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే హిట్లర్ యొక్క డెడ్ బాడీని తాను స్వయంగా చూడాలని రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ఆర్డర్ వేశారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా తీసుకురావాలని చెప్పారు. ఈ మిషన్ మాకు అప్పగించారు, అందువల్లే ఇలా తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ డెడ్ బాడీ ఇక్కడే ఉంటే మాకు ఆపద అని ఆ ఇంట్లో వాళ్ళు అన్నారు. అందువల్ల డెడ్ బాడీని కాల్చేయండి అని చెప్పారు. కానీ హీరోయిన్ అలా చేయడం అస్సలు కుదరదని అంది. అధ్యక్షుడు ఇచ్చిన ఆర్డర్ ను మేము అస్సలు మీరలేమని చెప్పింది. అప్పుడు డెడ్ బాడీని దాచిపెట్టడానికి ఒక మర్మమైన ప్లేస్ ఉందని అన్నారు. మొదట ఆ పెట్టె నుంచి డెడ్ బాడీని తీశారు. ఆ ఇంటికి కొంచెం దూరంలో గోడౌన్ లాంటిది ఉంది. ఆ రూమ్ లోకి వెళ్లారు. అక్కడ చూస్తే అండర్ గ్రౌండ్ లో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో అండర్ గ్రౌండ్ యొక్క తలుపును ఓపెన్ చేసి అందులో పెట్టారు. అప్పుడు పోలాండ్ వాసి హీరోయిన్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇతడు ఎవరు, ఎందుకు ఇక్కడ దాక్కున్నాడు అన్న నిజం అడిగితే అతడు అన్ని వాస్తవాలు చెప్తున్నాడు. జర్మన్లు పోలాండ్ ను ఆక్రమించినప్పుడు ఇతన్ని బంధించి 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, జర్మన్ సైన్యంలో చేరి వాళ్ళ కోసం పోరాడాలి. ఒకవేళ అలా చేయలేదంటే నీ కుటుంబాన్ని చంపుతామని బెదిరించారు. వేరే దారి లేక ఇతడు జర్మన్ ఆర్మీలో చేరి వాళ్ళ కోసం పోరాడడం స్టార్ట్ చేశాడు. కానీ వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఇతని కూతుర్ని భార్యను చంపేశారు. అందువల్ల ఇతడు తన టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఈ గ్రామానికి పారిపోయి వచ్చి దాక్కున్నాడు. ఇంకోవైపు వేరూల్స్ తోర్ను బంధించారు. అతన్ని వాళ్ళ నాయకుని ముందుకు తీసుకెళ్లి నిలబెట్టారు. అప్పుడు అతడు నువ్వు తీసుకెళ్లిన బాక్స్ ఎక్కడా అని అడిగాడు. కానీ తోరు ఇంగ్లీష్ మాట్లాడడం తెలియదని కేవలం రష్యన్ మాత్రమే మాట్లాడుతున్నాడు. వాళ్ళు కంటిన్యూగా ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు. పైగా నవ్వుతున్నాడు. నిన్ను ఇలా అడిగితే చెప్పవురా అని బాగా కొట్టారు. ఆ తర్వాత టూల్ బాక్స్ లోంచి ఒక ఇంజెక్షన్ తీశారు. అతని చెవి దగ్గర పెట్టి చివరి ఛాన్స్ ఇస్తున్నావు, చెప్తావా చెప్పవా అని అంటున్నారు. మళ్ళీ తోరు నవ్వడంతో ఆ ఇంజెక్షన్ చెవిలో వేశారు. చెవి గుండా రక్తం వస్తోంది. నొప్పిని భరించలేకపోతున్నాడు. అయినా కూడా తోర్ నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పలేదు. నీకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేరా అని ఇప్పుడు ఇంజెక్షన్ ను కన్ను దగ్గరికి తీసుకెళ్తున్నారు. అదే టైంలో వాళ్ళలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి నాయక నాయక వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయింది అని అన్నాడు. ఇక ఇంజెక్షన్ కింద పడేసి ఆ చోటుకు బయలుదేరారు. ఇటువైపు వీళ్ళేమో హిట్లర్ బాడీని అండర్ గ్రౌండ్ లో పెట్టి ఇంకో ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో బయట బూట్ల శబ్దం వినిపించింది. ఏంట్రా అని కిటికీ గుండా చూస్తే వేర్వుల్ఫ్స్ గ్యాంగ్ ఈ ఇంటిని చుట్టుముడుతున్నారు. తోర్ను బందీగా చేసుకుని బెదిరిస్తున్నారు. మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు వస్తారా లేదా వీన్ని చంపేయాలా అని అంటున్నారు. కానీ హీరోయిన్ సరెండర్ అయ్యే మైండ్ సెట్ లోనే లేదు. తోర్ను పట్టుకున్న వాణ్ణి దూరం
దూరం నుంచి తుపాకీతో గురిపెట్టింది. ఇక అందరూ కిటికీలు తలుపులు మూసేసి ఆయుధాలతో రెడీగా ఉన్నారు. ఇప్పుడు థోర్ దగ్గర ఇద్దరున్నారు. ఒకేసారి ఇద్దరిని చంపితేనే థోర్ రిలీజ్ అవుతాడు, లేదంటే ఒకడిని కాలిస్తే ఇంకొకడు అతన్ని కాలుస్తాడు. అందువల్ల హీరోయిన్ ఇంకొక అతన్ని పిలిచి తానొకనికి ఇంకో వ్యక్తి ఇంకొకనికి గురిపెట్టారు. ఇదే టైంలో మిగతా వాళ్ళు వైస్ కెప్టెన్ అంతా కూడా కిటికీలు మూసి తలుపులు మూస్తున్నారు. థోర్ ఏదైనా సిగ్నల్ ఇస్తే వెంటనే కాలుద్దామని హీరోయిన్ రెడీగా ఉంది. అప్పుడు వేర్ వుల్ఫ్ గ్యాంగ్ లోని ఒక అతడు నీ గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదేంట్రా అని కత్తి తీశాడు. థోర్ యొక్క వీపులో గుచ్చాడు. అతడు బాధతో విలవిలలాడుతుంటే ఏంట్రా నొప్పిగా ఉందా అని నాయకుడు అంటున్నాడు. హీరోయిన్ సడన్ గా కాల్చింది. అప్పుడు ఆ నాయకుని యొక్క తలకు రాసుకుంటూ బుల్లెట్ వెళ్ళిపోయింది. ఇక రెండు వైపులా తుపాకుల ఫైట్ జరుగుతోంది. ఆ గ్యాప్ లో థోర్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అప్పుడు వేర్ వుల్ఫ్ గ్యాంగ్ యొక్క నాయకుడు కాల్చడం ఆపండి అన్నాడు. ఎందుకంటే మనం కాల్చే బుల్లెట్ ఒకవేళ హిట్లర్ కు తాకుతుందేమో అందువల్ల వద్దన్నాడు. ఇక నేరుగా వెళ్లి ఆ ఇంటి పైకప్పు ఎక్కండి అని చెప్పాడు. ఇంట్లో ఉన్న వీళ్ళంతా రెడీగా ఉన్నారు. సడన్ గా చూస్తే వైస్ కెప్టెన్ కనిపించట్లేదు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయం హీరోయిన్ కు చెప్పారు. చూస్తే వైస్ కెప్టెన్ శత్రువుల దగ్గరకు వెళ్లి సరెండర్ అయ్యాడు. మేం తీసుకొచ్చిన హిట్లర్ యొక్క డెడ్ బాడీ ఎక్కడుందో చెప్తే ప్రాణాలతో వదిలేస్తారా అని అడిగాడు. అప్పుడు ఆ నాయకుడు సరే అన్నాడు. ఆ ఇంటి పక్కన చిన్న గుడౌన్ ఉందే అక్కడే బాడీని దాచిపెట్టారని నిజం చెప్పాడు. ఇంకోవైపు థోర్ అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతులకు కట్టిన తాడును తెంపుకున్నాడు. అక్కడే దాక్కుని ఉన్న వేర్ వుల్ఫ్ గ్యాంగ్ కు చెందిన ఒక అతన్ని చంపేశాడు. అతని దగ్గర ఉన్న బాంబులను తీసి పెట్టుకున్నాడు. ఇంకోవైపు వేర్ వుల్ఫ్ గ్యాంగ్ లోని వాళ్ళు ఈ వైస్ కెప్టెన్ చెప్పింది నిజమేనా లేదా చూడ్డానికి ఆ గోడౌన్ లోకి ఒకరిని పంపించాడు. అతడు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఇంట్లో దాక్కున్న హీరోయిన్ అతన్ని కాల్చి చంపింది. ఓహో అయితే బాడీ అక్కడే ఉంది, అందువల్లే వీరు ఆ గోడౌన్ వైపే వెళ్ళనివ్వట్లేదు అనేది వేర్ వుల్ఫ్ నాయకునికి తెలిసిపోయింది. వెంటనే గోడౌన్ కు వెళ్లి డెడ్ బాడీని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. అప్పుడు వేర్ వుల్ఫ్ నాయకుడు ఏం చెప్తున్నాడంటే నేను డెడ్ బాడీని బండిలో వేసుకుని చర్చికి వెళ్తాను, ఇక మీరంతా మన శత్రువులను చంపేసి ఆ తర్వాత చర్చికి రండి అని చెప్పాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఒక బాంబు వచ్చి పడింది. ఎవర్రా అని చూస్తే థోరు చెట్టు వెనక దాక్కుని వీరి వైపు బాంబు విసిరాడు. వెంటనే వేర్ వుల్ఫ్ గ్యాంగ్ నాయకుడు పారిపోయాడు. కానీ అతనితో పాటు ఉన్నవాడు వైస్ కెప్టెన్ ను ఆ బాంబు వైపు విసిరాడు. బాంబు పేలడంతో వైస్ కెప్టెన్ ముక్కలు ముక్కలయ్యాడు. ఇక ఇద్దరి మధ్య తుపాకుల ఫైటింగ్ జరుగుతోంది. హీరోయిన్ గ్రూప్ లోని దిమిత్రి అనే వ్యక్తి చనిపోయాడు. హీరోయిన్ ఏమంటుందంటే నేను 1 2 3 లెక్క పెడతాను, అప్పుడు మనం బయటకు వెళ్ళాలి, కాల్చుకుంటూనే ఆ గోడౌన్ వైపు వెళ్ళాలంది. ఆ డెడ్ బాడీని కాపాడడమే మన లక్ష్యం అని 1 2 3 అంది. వేగంగా బయటకు వచ్చారు. చూస్తే అక్కడ ఉన్న ఒక్కరూ కనిపించట్లేదు. వాళ్ళు గోడౌన్ లో ఉన్న డెడ్ బాడీని తీసుకుని పారిపోయారు. దూరంగా బండి వెళ్తున్న శబ్దం వినిపించగానే తుపాకీ తీసుకుని కాల్వడానికి హీరోయిన్ వెళ్తోంది. అప్పుడు అటువైపు వచ్చిన థోర్ వాళ్ళు వెళ్లిపోయారు అని ఆమెను ఆపుతున్నాడు. అయినా హీరోయిన్ పరిగెత్తింది. ఆ లోపే బండి వెళ్లిపోయింది. బాధగా ఆ ఇంటికి తిరిగి వచ్చారు. చూస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను వాళ్ళు చంపేసి పారిపోయారు. మన మిషన్ ఫెయిల్ అయింది అని హీరోయిన్ బాధపడుతోంది. లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో థోర్ వాళ్ళు మాట్లాడుకునేది విన్నాడు అని కొత్త అబ్బాయి అన్నాడు. థోర్ ఏమంటున్నాడంటే వాళ్ళు చర్చికే వెళ్తున్నారు, అందువల్ల చర్చికి వెళ్లి అటాక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకోవైపు చర్చికి వెళ్లిన వాళ్ళు అక్కడున్న బెంచీలన్నీ ఒకవైపు నెట్టారు. మధ్యలో హిట్లర్ యొక్క డెడ్ బాడీని పెట్టారు. ఇప్పుడు కెమెరాతో రికార్డ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు చేయాలా, మన ఏరియాకు వెళ్లిన తర్వాత చేద్దామని వేర్ వుల్ఫ్ గ్యాంగ్ లో ఉన్న మిగతా వాళ్ళు అంటున్నారు. కానీ ఆ డెడ్ బాడీ కొంచెం కొంచెం క్షీణించిపోతోంది. అప్పుడు నాయకుడు ఏమంటున్నాడంటే ఈ బాడీ మాత్రమే రికార్డ్ చేయి, తలను మాత్రం రికార్డ్ చేయొద్దు, ఇతడు చనిపోయింది అబద్ధం అన్నట్లు మనం చూపించబోతున్నాం అన్నాడు. రికార్డ్ చేసేటప్పుడు పొరపాటుగా కూడా అతని ఫేస్ కనిపించకూడదని సర్జరీ నైఫ్ తో హిట్లర్ ముఖం యొక్క తోలును కట్ చేసి తీశారు. ఆ తర్వాత వేరే తోలు పెట్టారు. మన పోరాటం కంటిన్యూగా సాగుతూనే ఉండాలి, మన హిట్లర్ చనిపోలేదు, అది తప్పుడు వార్త, అలా చూపించడం కోసమే మనం ఇంత రిస్క్ తీసుకుని శత్రువుల దగ్గరున్న మన హిట్లర్ యొక్క డెడ్ బాడీని తీసుకొచ్చాం. ఆ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేస్తున్నట్లు నటించారు. కెమెరాలో ఏం చెప్తున్నారంటే ఇది మన యొక్క హిట్లర్ కాదు, వేరే ఎవరినో చంపి మన హిట్లర్ ను చంపినట్లు వాళ్ళు నాటకం ఆడారు. ఇలా అతడు రికార్డ్ చేస్తున్నాడు. అప్పుడు సడన్ గా కిటికీని బద్దలు కొట్టుకుంటూ 2 బాల్స్ లాంటివి లోపల పడ్డాయి. ఏంట్రా అని చూస్తే ఇంతకు ముందు వీళ్ళు ఉపయోగించిన ట్రిక్నే ఇప్పుడు వీరిపై ప్రయోగిస్తున్నారు. ఒక చెట్టు యొక్క వేరును కట్ చేసి దాన్ని కాల్చి వీరిపై విసిరారు. దాన్ని చూడగానే వీళ్ళు ముక్కు మూసుకుని తుపాకులు ఎక్కుపెట్టారు. ఇక లోపలకు వచ్చిన హీరోయిన్ గ్రూపు వీళ్ళపై అటాక్ చేస్తోంది.
జరుగుతోంది. ఈ రెండు గ్రూపుల మధ్య భయంకరమైన తుపాకుల శబ్దం వినిపిస్తోంది. ఇలా లోపల ఫైటింగ్ జరుగుతుంటే వుల్ఫ్ గ్యాంగ్ లోని ఒక అతడు ఏం చేశాడంటే పెట్రోల్ బాంబు చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ మొత్తం గోడౌన్ నే పేల్చేద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు ఆ గోడౌన్ యొక్క ఓనర్ అతన్ని కాల్చాడు. ఆ బాటిల్ కింద పడి మంటలు అంటుకున్నాయి. గోడౌన్ కాలిపోతోంది. ఈ ఫైటింగ్ లో వీళ్లకు సాయం చేస్తున్న పోలాండ్ వాసికి గాయాలయ్యి బయట మైకంలో పడిపోయాడు. అతడు మైకంలోంచి కళ్ళు తెరిచి చూస్తే గోడౌన్ కాలిపోతోంది. లోపల ఉన్న వాళ్ళంతా పీసులు పీసులు అయ్యారు. హీరోయిన్, తోరు, ఆ కొత్త వ్యక్తి, ఈ ముగ్గురు ప్రాణాలతో ఉన్నారు. ఇక వుల్ఫ్ గ్యాంగ్ లో నాయకుడు ప్రాణాలతో ఉన్నాడు. అతనికి గన్ ఎక్కుపెట్టిన తోర్ నీ పని అయిపోయింది, సరెండర్ కా అంటున్నాడు. సడన్ గా లేచిన వేర్ వుల్ఫ్ నాయకుడు మిషన్ గన్ తీసి తోర్ ను కాల్చాడు. ఇక తోరు నేనెలాగూ బతకను అని హిట్లర్ యొక్క డెడ్ బాడీని గోడౌన్ లో అండర్ గ్రౌండ్ కు తీసుకెళ్లి లాక్ చేసుకున్నాడు. అప్పుడు ఆర్మీలో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి మీరైనా ప్రాణాలతో ఉండాలని కిటికీ గుండా హీరోయిన్ ను బయటకు విసిరేశాడు. ఇదే టైంలో వుల్ఫ్ నాయకుడు తోరు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని తెలుసుకుని ఆ డెడ్ బాడీని నాకు ఇవ్వు, నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అంటున్నాడు. కానీ తోరు ఏం చేశాడంటే డెడ్ బాడీని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇంతకు ముందు వీళ్ళు ఒకటి రికార్డ్ చేశారే, ఆ కెమెరాలోని రీల్ మొత్తం తీసి పారేశాడు. అప్పుడు ఆ గోడౌన్ మొత్తం కాలిపోతోంది. లోపల ఉన్న వారంతా చనిపోయారు. చివరగా బతికింది మాత్రం హీరోయిన్ ఒక్కతే. హిట్లర్ యొక్క డెడ్ బాడీ కూడా ఆ గోడౌన్ కాలడంతో మాడి మసైపోయింది. వీళ్ళ మిషన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఈ మిషన్ సక్సెస్ఫుల్ గా చేయకపోవడం వల్ల హీరోయిన్ ని తీసుకెళ్లి ఒక స్లేవ్ క్యాంప్ లో వేశారు. 5-6 ఏళ్ల పాటు ఆ క్యాంప్ లో ఈ బామ్మ బానిసగా ఉంది. ఈ స్టోరీ మొత్తం తన ఇంటికి వచ్చిన ఆ గుండోడికి చెప్తోంది. ఆ క్యాంప్ లోంచి తప్పించుకున్న తర్వాత ఈమె పోలాండ్ కు వెళ్ళింది. అక్కడ తాను ప్రాణాలతో ఉండడానికి ముఖ్య కారణమైన పోలాండ్ వాసిని కలవడానికి వెళ్ళింది. ఇంతకు ముందు ఆ పోలాండ్ వాసి యొక్క మెడలో పుర్రె లాంటి ఒక చైన్ ఉండేది. ఆ చైన్ నే ఇప్పుడు ఈ బామ్మ ఇంటికి వచ్చాడే గుండుగాడు వాడి మెడలో ఉంది. అప్పుడే ఈ బామ్మకు అర్థమైంది ఆ పోలాండ్ వాసి ఇంట్లోకి ఈ గుండుగాడు వెళ్లి అతన్ని పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఈ బామ్మను చంపడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ స్టోరీ అంతా అతనికి చెప్పింది. ఆ తర్వాత గ్లాస్ లో నీళ్లు పోసింది. ఇంతకు ముందు ఇతని ముక్కులో ఊదిందే ఆ పొడి తీసి ఇంకో 10 గ్రాములు ఆ నీళ్లలో వేసింది. ఆ వాటర్ లో మొత్తం కలిపి అతనికి తాగించింది. ఆ తర్వాత తన ప్రాణాన్ని కాపాడిన ఆ ఫ్రెండ్ ఒక గిఫ్ట్ పంపించాడని చెప్పి కబోర్డు తెరిచి ఒక పెట్టి తీసుకొచ్చి చూపిస్తోంది. ఆ పెట్టెలో హిట్లర్ యొక్క నిజమైన ముఖపు తోలు ఉంది. అది చూసిన ఆశ్చర్యంలోనే ఆల్రెడీ పాయిజన్ తాగాడు కదా, వాడు అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే ఈ బామ్మ పోలీసులకు కాల్ చేసింది. నా ఇంటికి ఒక దొంగోడు వచ్చాడు, వాడు ఏం తాగాడో ఏమో కానీ చనిపోయాడు అని చెప్పింది. ఇంతటితో ఈ సినిమా ముగిసింది. ఈ సినిమా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.